మొన్న విశాల్ మార్ట్ వీడియో పార్ట్ 1 పోస్ట్ చేశాను కదా. సో పార్ట్ 2 కూడా ఉన్నిందనమాట. సో పార్ట్ 1లో చూపించాను కదా నేను ఏమేమి కొనుక్కున్నాను, అండ్ పార్ట్ 2లో కొన్ని క్రోకరీ ఐటమ్స్ అయితే చూపించేస్తాను. సో నేను క్రోకరీ అంటే నాకు చాలా ఇష్టము. ఎక్కడికి వెళ్ళినా ముందు క్రోకరీ ఐటమ్స్ అయితే కొనుక్కుంటాను. అండ్ ఇందులో మ్యాక్సిమం కొన్ని క్రోకరీ ఐటమ్స్ అండ్ అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఏవేవి ఎంత కాస్ట్ పడ్డాయి ఏంటనేది చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఐటమ్ అయితే ఇవి ఏంటంటే మన డిప్ బౌల్స్ ఉంటాయి కదా, అంటే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అలా తిన్నప్పుడు, సమోసా తిన్నప్పుడు సాస్ అట్లా వేసుకుంటాం కదా మైనీస్ అవి. సో ఆ బౌల్స్ అనమాట. ఇది మంచి ఫినిషింగ్తో ఉంది, చాలా బాగుంది. ఇవి ఏంటంటే ఇవి సిరామిక్ కాదు, ఇవి మెలమైన్ మెటీరియల్ ఉంటుంది కదా, అది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇవైతే 2 తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి 20 రూపీస్ పడింది. మెటీరియల్లోనే ఇది ఇంకొక డిజైన్ అనమాట, పింక్ కలర్. ఇలా చుట్టూరుతో ఇలా లైన్స్ వచ్చింది అండ్ స్క్వేర్ షేప్లో ఉంది. ఇందాక రౌండ్ షేప్లో ఉండింది కదా, ఇది స్క్వేర్ షేప్లో ఉందన్నమాట. ఇది కూడా ఈచ్ 20 రూపీస్ పడింది. అండ్ దాని తర్వాత ఇది ఇంకొక డిజైన్. సో ఇది కూడా 20 రూపీసే పడ్డది. నాకు ఈ డిజైన్ బాగా నచ్చి ఇది సింగిల్ పీసే ఉండింది అనమాట నేను వెళ్ళినప్పుడు, అందుకని ఇది సింగిల్ పీసే తీసుకున్నాను. మ్యాక్సిమం ఏంటంటే అన్నీ నేను వీడియోస్ కోసం తీసుకున్నాను అనమాట. ఇవి బై 1 గెట్ 1 ఫ్రీ ఉంది. దీని కాస్ట్ అయితే 38 రూపీస్, అంటే 40 రూపీస్కి 2 పడినట్టే. ఇవి కూడా అంతే సేమ్, కాకపోతే ఇవి ఏంటంటే ఇవి సిరామిక్ అనమాట. సౌండ్ తెలుస్తుంది కదా, ఇవి సిరామిక్వి. నాకు ఈ డిజైన్ చాలా నచ్చింది అండ్ అలాగే ఈ కలర్ కూడా నచ్చిందని ఇవి 2 తీసుకున్నాను. సో నేను ఏది తీసుకున్నా మ్యాక్సిమం 2 తీసుకుంటాను, ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు కదా, సింగిల్ తీసుకుంటే కొట్టుకుంటారు, అందుకని 2 తీసుకున్నాను. అండ్ ఇది ఇంకొక డిజైన్. ఇది కూడా బై 1 గెట్ 1 ఫ్రీ 40 రూపీస్ కొన్నాను అనమాట. ఇదేంటంటే సిరామిక్ బౌల్. ఇది నేను యాక్చువల్గా 2 తీసుకుందాం అనుకున్నాను, బట్ అక్కడ ఒకటే అవైలబుల్ ఉంది. సో దీని కాస్ట్ అయితే 93 రూపీస్ పడ్డది. ఈ బౌల్ డిజైన్, కలరు అంతా కూడా చాలా బాగుందన్నమాట, అందుకని నేను తీసుకున్నాను. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇదొక ట్రే తీసుకున్నాను. ఇలా బ్లాక్ మీద ఇలా 2 లీవ్స్ వచ్చాయన్నమాట గ్రీన్ కలర్లో. దీని కాస్ట్ 69 రూపీస్ పడ్డది. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది ఏమైనా రెసిపీస్ చేసినప్పుడు ఫొటోస్ అవి తీయడానికి ఇది ఒకటి తీసుకున్నాను. ఇదైతే లోపలంతా ఇలాగా డిజైన్ ఉంది అండ్ ప్లేట్ అంతా ఇలా డిజైన్ వచ్చిందనమాట. ఇందులోనే పెద్ద సైజ్ది కూడా ఉంది. ఇదైతే 20 రూపీస్ పడ్డది, పెద్ద సైజ్ది అయితే 40 రూపీస్ అనమాట. నాకు ఇది సరిపోతుందని చిన్నది ఒకటి తెచ్చాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇది. సో ఇదేంటంటే హోమ్ డెకర్ కింద యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా మనం ఫొటోస్ అవి తీసినప్పుడు ఏమైనా ఇంగ్రీడియంట్స్ అన్నీ పెడతాం కదా, అలా వీడియోస్ కోసమైనా యూజ్ చేసుకోవచ్చు, అందుకని ఇది ఒకటి తెచ్చుకున్నాను. సో ఇది 99 రూపీస్. మొత్తం అంతా ప్లెయిన్గా ఉంది అండ్ బోర్డర్కి కొంచెం డార్క్ కలర్తో ఇలా హైలైట్ చేశారనమాట. ఇది వచ్చి బిస్కెట్ కలరు. ఇందులోనే సేమ్ చిన్నది తెచ్చుకున్నాను అనమాట ఒకటి. దీని కాస్ట్ 45 రూపీస్. ఇది బ్లూ కలర్ అనమాట. సో ఇవి 2 తెచ్చుకున్నాను. అండ్ దాని తర్వాత ఇది ఒక హ్యాంగర్ అనమాట. ఈ హ్యాంగర్ ఒకటి తీసుకున్నాను. సో చూపిస్తాను. సో ఇదేంటంటే మనము లైక్ కర్చీఫ్స్ అలాంటివి, నాప్కిన్స్, సాక్సెస్ అలాంటివన్నీ ఆరేస్తాం కదా, ఆరేసినప్పుడు అవి అటు ఇటు పడిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పి సో నేను ఇవి తీసుకున్నాను. సో అవి కూడా
ఇలా అన్నిటికీ పెట్టేసి ఇది ఒక దగ్గర తగిలించేస్తే ఇది మొత్తం అంతా ఇలా ఉంటుందన్నమాట. అందుకని ఇది ఒకటి తీసుకున్నాను హ్యాంగరు. దీని కాస్ట్ 120 రూపీస్ అంత పడింది అంతే. అండ్ దాని తర్వాత ఇది ఒక బాక్స్ తీసుకున్నాను. నేను యాక్చువల్గా ఏంటంటే కిచెన్లో మ్యాక్సిమం కూడా నేను అన్నీ గ్లాసే తీసుకున్నాను అనమాట. ప్లాస్టిక్ చాలా వరకు అవాయిడ్ చేస్తాను, ప్లాస్టిక్ అంతా కూడా తీసాను. సో మెల్లమెల్లగా గ్లాస్లోకి షిఫ్ట్ అవుతున్నాను. బట్ ఇదేంటంటే పూజ రూమ్లో మనం అన్నీ స్టోర్ చేసుకోవడానికి అని చెప్పి ఇది ఒక బాక్స్ తీసుకున్నాను. ఇదైతే 119 రూపీస్ పడింది. అండ్ అలాగే అందులోనే ఇది కూడా ఇంకొక బాక్స్ తీసుకున్నాను అనమాట. సో ఒకటి రెక్టాంగిల్ షేపు, ఒకటి స్క్వేర్ షేపు. సో పూజ గదిలో యూజ్ చేయడానికని తీసుకున్నాను ఇవి రెండు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి నాకు చాలా నచ్చాయి అన్నమాట. ఇవి 4 ప్లేట్స్ 100 రూపీస్ పడ్డాయి అనమాట. అంటే ఈచ్ ప్లేట్ 25 రూపీస్ పడింది. మనం ఏమైనా ఇలా మోమోస్ కానీ అలా ఏమైనా పెట్టి ఇలా ఈ చిన్న డిప్ బౌల్ ఇలా పెట్టుకొని మోమోస్ అలా తినొచ్చు కదా. సో అందుకని తీసుకున్నాను అనమాట. ఇవి చాలా బాగుంది క్వాలిటీ అయితే. బట్ ఇది కూడా మిలమైన్ మెటీరియలే. అండ్ దాని తర్వాత ఇది ఒక చిన్న ట్రే తీసుకున్నాను. సో ఫుడ్ వీడియోస్ అవి తీసినప్పుడు ఏమైనా షూట్ చేయడానికి బాగుంటుందని చెప్పి ఇది ఒక ట్రే తీసుకున్నాను అన్నమాట. బ్లాక్ కలర్లో ఇలా గోల్డ్ డిజైన్ వచ్చింది బ్లాక్ మీద. సో ఇదైతే 40 రూపీస్ పడింది. అండ్ దాని తర్వాత ఇవి చూపిస్తే నవ్వుకుంటారనమాట. బట్ నేను ఒక ఐడియా కొద్దీ తెచ్చుకున్నాను ఇవి. ఆ ఐడియా కూడా మీకు చెప్తాను. సో ఇవి ఏంటంటే షార్ట్ గ్లాసెస్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఇవి వైన్కి యూజ్ చేస్తారు. బట్ నేను ఎందుకు తెచ్చానంటే మనం దివాళీ టైంలో ఇందులో మనం క్యాండిల్స్ మిగిలిపోతాయి కదా, మిగిలిన క్యాండిల్స్ ఏంటంటే కలర్ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ అన్ని ఇందులో వేసి మధ్యలో ఇలా ఒత్తి పెట్టి సో వెలిగిస్తే ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా అనే ఐడియాతో ఇవి గ్లాసెస్ తెచ్చుకున్నారు అనమాట. సో ఇవి వచ్చి ఇలా గ్లాస్ ఫినిష్లో ఉన్నాయి కదా. సో ఇది ఈచ్ గ్లాసు 19 రూపీస్ పడింది. సో ఇవి 2 గ్లాసులు తెచ్చుకున్నాను. అండ్ ఇది వచ్చి మ్యాట్ ఫినిష్లో ఉందన్నమాట. సో ఇది కూడా సేమ్ కాస్టే. బట్ ఇవి తెచ్చుకున్నప్పుడు మా ఆయన మాత్రం తిట్టారు, ఎవరైనా చూస్తే నవ్వుతారు ఇలాంటి గ్లాసులు పట్టుకోవడం ఏంటి అవి ఇవి అని. బట్ నేను ఆ ఐడియాతో తెచ్చుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా విషయాలకు వెళ్తే సో ఇలాంటి గ్లాసులు తెచ్చుకుంటే మాత్రం అలా యూజ్ చేసుకోండి. ఇందులో క్యాండిల్స్ వేసి నేనైతే పర్టికులర్గా అందుకే తెచ్చాను. దివాళీ టైంలో డెకరేషన్ పర్పస్లో యూజ్ అవుతుందని. అంటే మనం ఇందులో మిగిలిపోయిన క్యాండిల్స్ అన్నీ వేసి కరిగించి క్యాండిల్ చేసుకోవచ్చు కదా. సో సెంటెడ్ క్యాండిల్ లాగా అలా అనమాట. బయట కొంటే మనకి ఎంత కాస్ట్ పడతాయి. సో అంతేనండి. సో పార్ట్ కూడా చూసారు కదా. ఇందులో మీకు ఏం నచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.